అనే మాట ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల మొదటి రాజు అయినటువంటి సౌలుతో మాట్లాడినటువంటి సందర్భం ఇది. సౌలుని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. దేవుని యొక్క నియమము తప్పు కాదు, కానీ ఆయన నియమం, ఆయన నిర్ణయం మనము సరిగా దానిని తీసుకోకపోతే, ఆయన నిర్ణయం ప్రకారం మనం వెళ్ళకపోతే, ఆయన చేసిన నిర్ణయాన్ని ఆయన మార్చుకోవడానికి మనమే ఆధారమవుతాం. గనుక ఈ సమయంలో సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆధారమైన అనే మాట, ఆధారం. దేవుడు ప్రతిదానికి ఆధారమై ఉన్నాడు. ఆయన మన ఆధారం, ఆయనే ఆధారమైనటువంటి దేవుడు. కీర్తనకారుడు అంటాడు, 22వ కీర్తన 10వ చరణంలో, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 10వ చరణంలో, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అనే మాట చూస్తాం. దేవుడు ఏ విషయాలలో మనకు ఆధారమై ఉన్నాడు అంటే, అసలు పుట్టినది మొదలుకొని మనకు ఆధారమైన వాడు దేవుడు, ఆధారమైన వాడు. దావీదు 22వ కీర్తనలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారమైన వాడవు నీవే అనే మాట. తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈ లోకంలో మన యాత్ర ముగించే వరకు మనకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన, ఆధారమైన దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మరొక మాట మనం చూసినప్పుడు, 46వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చూస్తే, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను సంకపెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, సంకపెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడను నేనే. ఈ 2 వచనాలలో, అనగా యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలలో నేనే అనే పదం ఎక్కువగా కనబడుతుంది. నేనే కనుక 22వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారమైన వాడు ఆయన. యెషయా గ్రంథం 46:3-4 మనం చదివినప్పుడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అన్నాడు. ముదిమి వచ్చు వరకు
నిన్ను ఎత్తుకునేవాడను నేనే అనే మాట చూస్తూ ఉన్నాం. బిడ్డను తల్లి ఎత్తుకొని, తండ్రి ఎత్తుకొని బిడ్డలను ఆదరిస్తారు. వారిని చంకన పెట్టుకొని వారిని మోస్తారు. కానీ దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం, యెషయా గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే అన్నాడు. అంటే ఆధారమైనటువంటి దేవుడు ఆయన, మనకు ఆధారమైనటువంటి వాడు ఆయన. ప్రతి మానవుని జీవితంలో ప్రభువైన దేవుడే ఆధారమైన వాడు ఆయన. చాలామందికి అర్థం కాదు. లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, చెల్లిస్తున్నాము అంటే, దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట, క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తాం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, మనము బ్రతుకుతున్నాం, నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకు కారణం ఎవరు కాదు నేనే అని కొన్నిసార్లు మనం అంటాం. కానీ మనము బ్రతికేది ఆయన యందు. మన బ్రతుకుకు ఆధారమైనటువంటి వాడు మన ప్రభువైన దేవుడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, మనకొక ఉనికి ప్రభువైన దేవుడే ఆధారం అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 62వ కీర్తనలో మరొక మాట మనం చూసినప్పుడు 7వ చరణాన్ని మనం చూద్దాం. చూడండి, 62వ కీర్తన 7వ చరణం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము అనే మాట. నా రక్షణకు ఆధారమైన వాడు దేవుడు. లోకంలో మన బ్రతుకుకు ఆధారమైన వాడు, మన పుట్టుకకు ఆధారమైన వాడు, మన యొక్క ఆఖరి జీవితం వరకు మనకు ఆధారమైనటువంటి దేవుడు. ఆయన ద్వారా బ్రతుకుతున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం, చలించుతున్నాం. మనకిచ్చినటువంటి రక్షణ కూడా ఆయనే అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నా రక్షణకు ఆధారమైన దేవుడు, నా రక్షణకు ఆధారమైన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపముల నుండి విమోచించబడి మనము రక్షణలోనికి వచ్చాం, రక్షించబడ్డాం. ఈ రక్షణ మనకు ఎలాగొచ్చిందంటే, మనమేవో చేసి నీతి కార్యాలు, ఏవేవో మంచి కార్యాలు చేయడం ద్వారా వచ్చింది కాదు. ఈ రక్షణ కూడా తెలుసా, ఈ రక్షణకు కూడా ఆధారమైనటువంటి దేవుడు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తీతు పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ చరణాన్ని మనం చూసినప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించెను అని మాట చూస్తూ ఉన్నాం. అనగా మనం రక్షించబడడానికి కూడా మనకేమీ లేదు, అంటే మన ద్వారా ఏ ప్రమేయం లేదు మన వైపు నుండి.
ఇది ఉచితంగా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ. మన నీతి క్రియల ద్వారా, మనం ఏవేవో చేసిన కార్యాల ద్వారా మనం రక్షించబడలేదు, కానీ ఉచితముగానే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ అనే మాట మనం చూడగలుగుతున్నాం. గనుక రక్షణకు ఆధారమైనటువంటి వాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. మన రక్షణకు ఆధారమైన దేవుడు. అందువలన మనం ఇందులో కూడా అతిశయించాల్సినటువంటి పని లేదు. ఈ రక్షణ విషయంలో కూడా మన రక్షణకు ఆధారం ఆయనే. 9వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 9వ కీర్తనలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 23, 24 జ్ఞాపకం చేసుకుందాం. లేక గలతీ పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, గలతీలకు రాసిన క్రొత్త నిబంధన గ్రంథం గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు. మన ప్రభుని యేసుక్రీస్తు శిలువయందే మనకు అతిశయం. ఈ రక్షణకు కారకుడైనటువంటి ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కలువరి శిలువ రక్తము ద్వారా మనకి గొప్ప రక్షణ వచ్చింది ప్రియులారా. రక్షణకు ఆధారమైన వాడు. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, ఏది సాధించినా దానికి ఆధారమైన వాడు దేవుడే. ఆయనే మన ఆధారమునకు కారకుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనము ఆయన ఆధారమైన దేవుడు అని ఆయన మీద మనం ఆధారపడకుండా మనం ఈ లోకంలో కొన్ని సందర్భాలలో మన జ్ఞానం మీద, మన ఆలోచనల మీద మనం ఆధారపడుతూ ఉంటాము అనే మాట దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో 3వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. 3:5 యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అనే మాట చూస్తూ ఉన్నాం. మన ఆధారం పండుకొని లేవడానికి, నిద్రపోయి పండుకొని లేవడానికి కూడా ఆధారమైన వాడు మన ప్రభు అయిన దేవుడు అనే మాట. ఆయనే మన ఆధారం. మనం పండుకోవడానికి నిద్రించినప్పుడు, నిద్ర సమయంలో మనం ఎక్కడికి వెళ్తాము, ఏమైపోతాము, దానికి కూడా ఆధారమైన వాడు ప్రభువు. ఇది చాలామందికి అర్థం కావడం లేదు. పండుకున్నవారు పండుకున్నట్లే తెల్లవారి లేవకుండా దాటిపోయిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్ర మేలుకొందును అన్నాడు. పండుకొని నిద్ర మేలుకొనడానికి, తిరిగి లేవడానికి ఆధారమైనటువంటి ప్రభు మన ప్రభు. అయితే ఇలాంటి ప్రభు, ఇలాగా ఆధారమైనటువంటి మన ప్రభు మనకుండగా
మనము ఆధారపడవలసిన సంగతులు ఏమిటి? మనం ఎవరి మీద ఆధారపడాలి? మనము దేని మీద ఆధారపడాలి? దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు అక్కడ కదా. ఇప్పటిదాకా మన ప్రభువైన దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు. మన పుట్టుకకు ఆధారం, మనము బ్రతకడానికి ఆధారం, మన ముగింపు వరకు ఆధారమైన వాడు, మన రక్షణకు ఆధారమైన వాడు. మనము పండుకొని నిద్ర లేవడానికి ఆధారమైన వాడు మన ప్రభువు. అయితే అలాంటి ఆధారమైనటువంటి ప్రభువు మనకుండగా ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. చాలామంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. దీని అర్థం ఏంటంటే, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని చూసినప్పుడు 28, 26 తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు ఎవడంటే తన మనస్సును నమ్ముకునేవాడు. దాని అర్థం ఏంటంటే తనను తాను నమ్ముకునేవాడు. చాలామంది కొన్ని సందర్భాలలో దేవుడు కొన్నిసార్లు మనకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనమేమిటి అనే దానికి రుజువు కనబరచడానికి దేవుడు పెట్టే పరీక్ష కొన్నిసార్లు వస్తుంది. చాలామంది చదువుకోవడానికి, అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేక ఎగ్జామ్కు సంబంధించినటువంటి కావచ్చు, మరి ఏదైనా మన యొక్క విద్యను రుజువు చేసుకోవడానికి కావచ్చు, కొంతమంది ప్రార్థనకు కూడా రాకుండా, దైవ సన్నిధికి కూడా రాకుండా అదే ధ్యాసలో చదువుతూ ఉంటారు. అలాగ చదవడం మంచిదే, కానీ నీకు ఆధారమైనటువంటి ప్రభువును విడిచిపెట్టకూడదు. నీకు జ్ఞానాధారమైనటువంటి నీ ప్రభువును మర్చిపోకూడదు. ఏ వేళకు ఏవి చేస్తున్నాము అంటే దాని అర్థం, నా తాత్పర్యం ఏమిటంటే, మనము ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్నాం, ఉద్యోగం కోసం సిద్ధపడుతున్నాం, తినడం మానుకోవట్లేదు కదా, స్నానం చేయడం మానుకోవట్లేదు కదా, మన పనులు చూసుకోవడం మానుకోవట్లేదు కదా, బజారుకు వెళ్ళి ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికి ఇంకొకటి ఏదైనా అవేవి ఆపం, కానీ దైవ సన్నిధికి ఆగిపోతాం. బ్రదర్ ఎందుకు రావడం లేదు, సహోదరి ఎందుకు రావడం లేదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానన్నా, ప్రమోషన్ కోసం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, లేక ఉద్యోగం కోసం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. ఇదొక కారణం దైవ సన్నిధికి రాకుండా ఉండడానికి. సరైన ఆలోచనేనా, సరైన విధానమేనా, నీకు ఆధారమైన వాడు? దీన్ని నేనేమంటానంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు, నీ మనసును నమ్ముకుంటున్నావు. నీ మనసును నమ్ముకుంటున్నావు. దేవుని నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీదే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. నీవేది సాధించాలి అన్నా, నీవు ఎటువైపు వెళ్ళాలి అన్నా, ఎందుకంటే ఆధారం ఆయన కదా. ఆయన లేకుండా నీవేమి సాధించగలవు? ఆయన లేకుండా నీవేమి పొందగలవు చెప్పండి? గనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దంటే నీ మనస్సును నమ్ముకోవద్దు అని దాని అర్థం. నేను ముగింపు చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం
16వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూద్దాం. చూడండి. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేన్ని ఆధారం చేసుకున్నారట ఇక్కడ? నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకొని అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ సౌందర్యమును, నీకున్న ఖ్యాతిని, నీకున్న పరిస్థితులను, నీకున్న డబ్బుని, నీకున్న అధికారాన్ని, నీకున్న ఉద్యోగాన్ని, లోక సంబంధంగా నీకు ఏదుందో దాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు కొంతమంది. అలాగా లోక సంబంధమైన దాన్ని ఆధారం చేసుకున్నప్పుడు వచ్చే తీరేమిటంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తాం ఆ మాట. యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి అనే మాట చూస్తున్నాం. యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను అనే మాట చూస్తూ ఉన్నాం. నీ సౌందర్యాన్ని, నీ స్వబుద్ధిని, నీకున్నదాన్ని ఆధారం చేసుకుంటే క్రొవ్వడమే. క్రొవ్వి బలిసి మందుడవైతివి అంటున్నాడు ఇక్కడ. గనుక యెహెజ్కేలు గ్రంథములో నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకుని ఉన్నావు. అక్కడ చెప్పబడిన మాట ఎవరిని గూర్చి అంటే, సాతానును గూర్చి. లూసిఫర్ తన సౌందర్యాన్ని, తనకు వచ్చినటువంటి మెజారిటీ అనగా దేవదూతలందరూ లూసిఫర్ను కొనియాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గొప్ప చేశారు. ఆ స్థాయినిచ్చింది దేవుడే, ఆ హోదా ఇచ్చింది దేవుడే, ఆ స్థానాన్ని ఇచ్చింది దేవుడే. ఇచ్చిన దేవుని మరిచి యెషూరూను ఏం చేశాడంటే, క్రొవ్వినవాడై బలిసి మందుడు అయితివి అన్నాడు. యెషూరూను క్రొవ్వినవాడవై కాలు జాడించెను అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగే సాతాను కూడా ఏం చేశాడంటే, అనగా లూసిఫర్ అనే దేవదూతను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచితే తనలో తాను ఆలోచన బయలుదేరింది. ఆలోచన ఏంటంటే, నేను కూడా తక్కువ వాడను కాను. ఆ మాట దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. 13లో నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. 14లో మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి అన్నాడు. చూసారా? ఎవరైతే తమ సౌందర్యాన్ని, తమకున్న స్థితిగతులను చూసి గర్విస్తారో, ఆధారం చేసుకొని లోకంలో బ్రతుకుతారో, అప్పుడు వచ్చేది ఏంటంటే గర్వం వస్తుంది. అప్పుడు జరిగేది ఏమిటంటే, లూసిఫర్ అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోతా, దేవుని సింహాసనం కంటే పైకి ఎక్కిపోతాను. అంతటితో ఆగలేదు. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని తన మనసులో అనుకున్నాడు సాతానుడు. దేవుడు వెంటనే ఆకాశము నుండి కిందకి నేలకు పడద్రోశాను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, మనకున్న స్థితిగతులను చూసి మనం గర్వించవద్దు, వాటిని ఆధారం చేసుకోవద్దు.
మన ఆధారకుడైనటువంటి మన ప్రభు అయిన దేవుని మీద మనం ఆధారపడాలి. ఇచ్చాడా నీకు ఒక ఉన్నతమైన స్థితి, దేవుని స్తుతించు. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అనే మాట. ఒకవేళ ఈ లోకంలో ఏదైనా స్థితి దేవుడు నీకు ఇచ్చాడు, మనకిచ్చాడు, ఒక ఆధిక్యత, ఒక హోదా, ఒక స్థితిని, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి, దేవుని హెచ్చించాలి. అంతేగాని నన్ను చూడు, నా సౌందర్యాన్ని చూడు, నా హోదాను చూడు అని గర్వించకూడదు. అదో పాతాళానికి దిగిపోతాం. దీనికి కారణం మనమే. కనుక ఆధారమైనటువంటి ప్రభువు మీద మనం ఆధారపడాలి. మన బుద్ధి మీద, మన మనస్సు మీద, మనకున్న లోక సంబంధమైన స్థితిగతుల మీద, లేక నీకున్న జ్ఞానం మీద ఆధారపడకూడదు. కొంతమంది విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటుందంట. విశ్వాసం 1 కొరింథీ 2:4 ఉంటుంది ఆ మాట. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంది అన్నాడు. మనుషుల జ్ఞానం కాదు, దైవవాక్యాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండాలి. గనుక మనము ఆధారపడవలసిన సంగతులు విడిచిపెట్టి ఏవేవో ఏటేటి మీదో ఎటువైపో మనం ఆధారపడుతున్నాం. అందుకే ఆధ్యాత్మికంగా ఎదగలేము. భౌతికంగా ఎదిగావేమో, భౌతికంగా నీ స్థితి బాగుందేమో కాదంటలేదు, కానీ ఆధ్యాత్మికంగా నీవు ఎదిగావా? నీ అంతరంగ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎదిగిందా? అది చూసుకోవాలి. ఇటు చూసినా మనం లోక సంబంధంగా ఈ స్థితిలో ఉన్నాం, ఆ స్థితిలో ఉన్నాం చెప్పుకోవడం కాదు. ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాం, ఎంతవరకు మనం ఎదిగి ఉన్నాం, ఎంతవరకు ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నాం, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గనుక నేను ముగించబోతున్నాను. మన విశ్వాస జీవితం దేవుని వాక్యపు వెలుగులో ఆయనను ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము బ్రతకవలసిన వారంగా ఉన్నాం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు అనే మాట మనం చూసాం. ఆధారమైన ప్రభువు, ఆయన మీదే నమ్మకం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు మంచి శాలరీ వస్తుందా? లేక నీకు మంచి ఇల్లు దేవుడు అనుగ్రహించాడా? లేక మంచి హోదా, మంచి పలుకుబడి లోకంలో నీకుందా? మంచిదే, కానీ అవి ఆధారం కాకూడదు. దేవుడే మన ఆధారం. ఆయన మీద ఆధారపడదాం. మన ప్రభుని యేసుక్రీస్తు మీద ఆధారపడి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపారు చేసుకుందాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. ప్రభు మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి వేళ మరొక పర్యాయం మీ సన్నిధిలో మేమందరం చేరి, మీ సన్నిధి సమృద్ధి చాలామంది కోల్పోతున్నారు. ఆదివారం విస్తారంగా ప్రజలు వస్తున్నారు. ఆదివారం క్రైస్తవులాగా మిగతా వార కూడికలకు రాలేకపోతున్నారు. వారి ఆధ్యాత్మిక అంగవైకల్యం,
వారి ఆధ్యాత్మిక కుంటితనం, వారి ఆధ్యాత్మిక నీరసత్వం చాలామంది కలిగి ఉన్నారు. మిమ్మల్ని ఆధారం చేసుకొని, మీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మీ మీద ఆధారపడి జీవించడానికి కృప చూపించమని ఈ రాత్రి చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులను ఆశీర్వదించమని మీ కృపా బాహుల్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అత్యున్నతమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.